తెల్లగల్జేరు ఎందుకు యూజ్ చేస్తారో తెలిసిన తర్వాత ఆకుకూరలు వండుకునేటప్పుడు ఒక 4 ఆకులు వేసుకొని వండుకుందామన్నా కూడా లేకుండే. అట్లాంటిది ఇప్పుడు అన్ని కుండీలల్లా స్ప్రెడ్ అయిందనమాట. చిన్న మొక్క మనం ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు ఆ కట్టలల్లో వచ్చింది. దాన్ని జాగ్రత్తగా పెట్టి ఇంకా అట్లనే వదిలేసిన సీడ్స్ అయ్యేదాకా. ఇక సీడ్స్ అయిన తర్వాత అన్ని కుండీలల్లా స్ప్రెడ్ అయ్యి ఇప్పుడు పుష్కలంగా అయిపోయిందనమాట. సో కొన్ని ఆకుకూరలు అయితే హార్వెస్టింగ్ చేసిన, అందులో కలిపి వండుకోవడం కోసం నేను ఈ తెల్లగల్జేరును కూడా హార్వెస్టింగ్ అయితే చేస్తున్నా అనమాట. దీనికి కొన్ని సీడ్స్ కూడా వచ్చినాయి, అవి ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. ఇదైతే తెల్ల గల్జేరు, దీని కాడలు ఇట్లా తెల్లగా ఉంటాయి. వీడియోలో చూపించిన విధంగా మనకు 2 రకాల గల్జేరు మొక్కలు అయితే ఉంటాయి. ఇది ఎర్ర గల్జేరు అనమాట. మీరు చూస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అనుకుంటా. ఇది ఎర్ర గల్జేరు, కాడలు వచ్చి ఎర్రగా ఉన్నాయి. తెల్ల గల్జేరుది తెల్లగా ఉందన్నమాట. మీరు ఇండివిజువల్గా చూసినా కూడా మనము ఈజీగా వీటిని అయితే గుర్తుపట్టచ్చు. ఈ తెల్ల గల్జేరు ఏంటిదంటే మనకు కిడ్నీలో ఉన్న స్టోన్స్కి అయితే బాగా పనిచేస్తుంది. అందుకని చెప్పేసి ఈ తెల్ల గల్జేరు ఈ కిడ్నీ స్టోన్స్కి పనిచేస్తుంది అని తెలిసిన తర్వాత మార్కెట్లో అయితే ఈ తెల్ల గల్జేరు ఎక్కడ చూసినా అమ్ముతున్నారనమాట. సో ఇదైతే మన దగ్గర కూడా ఉంది. దీన్ని ఎట్లా యూజ్ చేయాలంటే దీని ఆకులను జ్యూస్ చేసుకొని తాగితే కూడా కిడ్నీలో ఉన్న స్టోన్స్ కరిగిపోతాయంట. అట్లనే వీటి ఆకులను మనం పప్పులో వేసుకొని కూరలాగా వండుకున్నా, లేదంటే వీటి ఆకులను మనం ఆకుకూర వండుకునేటప్పుడు వాటితో పాటు కలిపి వండుకున్నా కూడా మనకు ఈ కిడ్నీ స్టోన్స్ పోతాయంట. వీటినైతే ఈ కంప్లీట్గా ఇదే ఆకునైతే మనం సపరేట్గా కూరలాగా వండుకొని అయితే తినలేము, ఎందుకంటే ఇది కొంచెం జిగురుగా అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి దీన్ని ఒక్కటే ఆకుకూర వండుకుంటే మాత్రం మనం తినలేమన్నమాట. ఇంకొకటి ఏంటిదంటే ఈ జ్యూసులు అవి ట్రై చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకొని మాత్రమే మీరు ట్రై చేయాలన్నమాట. ఎందుకంటే ఇది ఆయుర్వేదం సైడ్ కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ సలహా ఉంటేనే అట్లాంటివి ట్రై చేయండి. లేదంటే మనము ఏంటంటే ఒకటి చేస్తే ఒకటి అయిపోతుంది. అంటే ఎట్లా అంటారు అని అంటే కొండ నాలుకకి మందేస్తే ఉండ నాలుక పోయినట్టు అట్లా అయిపోతుంది అనమాట. కాకపోతే ఏంటిదంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఆకుకూరనే కాబట్టి సో వీటిని మనం పప్పులో వేసి వండుకున్నా, ఆకుకూరలో వేసి వండుకున్నా కూడా మనకు టేస్ట్ ఉంటుంది. అట్లనే హెల్త్కి కూడా బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఆ రకంగా ట్రై చేయడం అయితే బెటర్ అనమాట. ఇంకొకటి ఈ 2 ఆకుకూరలలో ఏ మొక్క మీ గార్డెన్లో ఉన్నా కూడా దాన్ని పిచ్చి మొక్క అని అయితే తీసి పారేయకండి. చిన్నప్పుడు అయితే కలగూర అని చెప్పేసి అన్ని ఆకుకూరలు కలిపి అట్లా వండుకునేవాళ్ళు. ఇప్పుడైతే మనకు తెలిసిన తోటకూర, పాలకూర వీటిని సపరేట్గా ఒక్కొక్కటి తెచ్చి వండుకోవడమే తప్ప అసలు ఆ కలగూర టైప్లో వండుకోవడమే అసలు మర్చిపోయినాము. అట్లా వండుకోవడం వల్లనే అప్పటి వాళ్ళకు అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ వచ్చి ఆరోగ్యంగా అయితే ఉన్నారు. మనం కూడా ట్రై చేద్దాం.